రెండు మైకులు ఉందా? వాళ్ళకి ఒకటి ఇచ్చాయి ప్రెస్కి. గడిచిన వారం రోజులుగా ఈనాడు మరియు సాక్షి పేపరు, ఆంధ్రప్రభ మరియు ఇంకేదో పేపర్ కానీ ఆ పేపర్ అంతగా ప్రాచుర్యత లేదు. సో కట్టమంచి చెరువులు పని గురించి ఫస్ట్ ఈనాడు పత్రికలో పేరుకే పూడిక తీత చేసేది వ్యాపారం అని రాశారు. సో ఈనాడు వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వాళ్ళకి ఇచ్చే మైక్. సందేహాలు ఉంటే అడగాలి కదా. మీడియా ప్రెస్ మీట్ పెట్టిందే మీడియాకి ఏమేమి అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు ప్రజలకి మనం క్లారిఫై చేద్దామని మీడియా మీటింగ్ పెట్టింది. కాదంటే సరే, యాజ్ అ మీడియాలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఈనాడు పత్రిక చదివి ఉంటారు కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఏం డౌట్ ఉంది? క్యాజువల్గా యాజ్ అ కామన్ పర్సనే అడగండి. ఏ మైకేనా అలా మైకే వర్ధన ఇలా అడుగు, అంటే వాళ్ళు కూడా అందరికీ అర్థం కావాలి. నువ్వు రాసినావని కాదనా, అంటే ఇప్పుడు యాజ్ ఎ కామన్ మ్యాన్గా కూడా ఈ పేపర్ న్యూస్ చదివితే ఏదో ఒక ఆలోచన అయితే రావాలి కదా, ఇక్కడ ఏమైంది ఏమేనే నీకు అర్థమైన భాషలో నువ్వు జస్ట్ సాక్షి పేపర్, సాక్షి టీవీ అండ్ సాక్షి పేపర్ ముందరికి రండి. ఏం తప్పేముంది దీంట్లో? ఇప్పుడు అనుమానం ఉండండి, మీకు క్లారిఫై చేస్తాం. మీకు మరీ అనుమానం ఉంటే మళ్ళీ కన్సల్ట్ శాఖను కలిసి మీరు ప్రజలకు ఉన్నట్టు రాస్తారని ఒక నమ్మకమే కదా నాకు కూడా. సార్ చెప్పండి సార్, ఏడున్నారు? ఇటువంటి ఇంకా ముందర జాగా ఉంది. డౌట్ వచ్చిన పత్రికలు ముందర ఉంటే మీకు క్లారిఫై చేస్తాం. దానికి ఏముంది, ఆ ముగ్గురు ముందుంటే బాగుంటుంది. తప్పేం లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు నిన్న మీరు రాసిన దానికి క్లారిఫై చేస్తాను అంటున్నా. దీంట్లో ఎవరేం తప్పటేదేం లేదు. కొంచెం ముందరికి రా, వాళ్ళకి జాగా ఇచ్చారు. మీ ద్వారా ప్రజలకి మీ డౌట్ అని క్లారిఫై చేద్దామని అంతే. ఇంకేం అదే మీకేం ఇప్పుడు ఈ రాశారు కదా, కట్టమంచి చెరువు పని పైన ఎమ్మెల్యేకి అక్రమార్జన అంటే దీంట్లో మీకు ఏం డౌట్ ఉంది? అక్రమార్జన సాక్షి పేపర్ లకు మన్ను దన్నం అంతే నా టైటిల్. సో దీని లోపల ఏం రాశారంటే 42 ఎకరాల చెరువు పూడిక తీత పేరుతో మట్టి అక్రమ రవాణా, జిల్లా కేంద్రం నడిబొడ్డులో